Dr. N.V.R.A. Raja Garu is on the way. Now I request Sri Lakshmi to. Hari Om. దైవానుగ్రహం కావాలంటే ప్రయత్నం కావాలంటే మన ఆచార్యుల సత్యమూర్తి వారు కావాలి. ఎలా ప్రయత్నం చేయాలో వాళ్ళు చెప్తారు. నిజమే అనుకుంటే ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే సార్. వాళ్ళేటన్నా ఎక్కడున్నారు? మీ వాయిస్ వినిపించట్లేదు. హ్యాపీ బర్త్డే అన్న ఒక్కసారి చెప్తా 100 సార్లు చెప్పినట్టు అన్నతో చెప్పేసాను. హరి ఓం. ఇప్పుడు డాక్టర్ రామరాజు గారు will give his inaugural address. ఇప్పుడు మన ఆచార్యులు సత్యమూర్తి గారు ఏకైక కుమార్తె గారాల బిడ్డ వచ్చే ఆశీస్సులు తీసుకుంటుంది. హరి ఓం అమ్మ. 4 జనరేషన్స్ కలిసి ఆశీస్సులు తీసుకోవడం చాలా. ఇప్పుడు 4 తరాలు ఉన్నాయండి. ఆచార్య సత్యమూర్తి గారు, వారి కుమార్తె సుప్రియ, అల్లుడు మురళి, Now let us go for the inaugural address by Dr. Ramaraju Garu, a powerful personality. Thank you all generations. Now let us now. సభ విన్న వాళ్ళందరికీ ఉన్నాను. ముఖ్యంగా సత్యమూర్తి గారికి పాదాభివందనం. కొన్ని విషయాల్లో పాల్గొనడం జరుగుతున్నది. సామాన్యంగా మన వంతు కూడా పుట్టినరోజు, బర్త్డే అనేది ఒక మంచి పండుగలాగా చేసుకుంటూ ఉంటాం. అది కాకుండా మన
దేవీ దేవతల ఉత్సవాలు అంతే. తర్వాత మన నాయకులు, ఇంతకుముందు ఉన్నటువంటి స్వతంత్ర యోగులు వాళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టుకొని బర్త్డేలు సమాన చంద్రం మరిగిపోయిందంటే ఆ రోజు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉంటే పోవాలి, బొట్టు పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇంటికి వచ్చేది. నెహ్రూ అయినా అంతే, గాంధీ అయినా అంతే, సుభాష్ చంద్రబోస్ అందరిది కూడా అంతే. బట్ దాని ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశం ఈ రోజు వీరిని ఇక్కడ మనం సన్మానించుకుంటున్నాం, వాడిని ఇక్కడ కూర్చుని పెట్టుంటే యాక్చువల్గా వాళ్ళ జీవితంలో ఏం చేసిండ్రు, ఆ జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళ సమాజాన్ని ఏ విధంగా మలిచిండ్రు, సమాజం కోసం ఈ రోజు కూడా 87 సంవత్సరంలో కూడా వాళ్ళు నెలకుంటే 24 గంటలు కూడా ఏదో ఒక కార్యక్రమం లోపల ఏదో ఒక సంస్థ కోసం ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు. నేను ఆయన కంటే చాలా చిన్నవాడిని. బట్ మేము ఆ వ్యవస్థలో అక్కడ ఒక మా 9 అనాథాశ్రమంలోని దాని లోపల మీరు ముందుంటే అక్కడ ఉండే, దాని తర్వాత అక్కడ కొన్ని అవకతలు జరుగుతుంటే వీరిని సత్యనారాయణ గారిని మాణిక్యాచార్య గారు మనకు పరిచయం చేస్తే మీరు నమ్మరు, ఈరోజు సిటీలో ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దారు. దాని తర్వాత దానికి ఇంకా 2 బ్రాంచెస్ వచ్చినాయి. అంటే నేను అనేది ఏంటంటే ఒకటి వచ్చిన తర్వాత దాన్ని వికసిస్తూ ఉండాలి. చాలామందికి అలవాటు ఏముంటుందంటే వచ్చినామంటే పొయ్యేదాకా మనమే ఉండాలనుకుంటారు. అది కాదు. మన మాటలు, మన వ్యవస్థ, మన అనుకున్న పద్ధతి అది ముందుకు పోవాలి, కానీ మన పేరు కాదు పోవాల్సింది. మనం చేసిన వ్యవస్థ ముందుకు పోతుండాలి. మనం ఎక్కడున్నా కానీ మనం పెట్టిన ఆ వ్యవస్థ ముందుకు పోతుండాలి. మన ముందే అది దినదిన ప్రవర్తమానం చెందుతూ అభివృద్ధి జరగాలి. జనరల్గా ఈ శ్రీరాముడు సవాలు తర్వాత కృష్ణుడికి చెప్తుంటే కూడా అదంతా మర్చిపోతారు. అసలు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆయన ఎందుకు వచ్చిండు ఇక్కడికి, శ్రీరామచంద్రుడు ఎందుకు వచ్చిండు అసలు ముంబైకి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి. అది మర్చిపోతున్నాం మనం. పోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, ప్రసాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. సో ఎప్పుడే కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన దగ్గర పిల్లలు కానీ ఎవరికైనా చెప్పినప్పుడు అసలు ఆ ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి అవుతున్నాడో ఆ వ్యక్తి ఏం చేసిండు దాన్ని మనం ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తేనే వారు ఈరోజు 81 సంవత్సరాలు చేసిన దానికి అది అర్థం ఉంటుంది. కానీ ఆయన కూడా పూలదండలు వేసి పెడితే కాదు. వారు కూడా సంతోషించేది ఎప్పుడంటే తను చేసిన మార్గాన్ని మనం మార్గం చేసి దాన్ని అడుగుజాడలో నడుస్తుంటే వారికి కూడా చాలా అదే నేను చేసిన దానికి ఇంత గుర్తింపు వచ్చింది కదా, ఇంత ప్రవర్తన జరుగుతుంది, సమాజం లోపల అందరూ కూడా జరుగుతున్నదని. తర్వాత అంటే మేము జనరల్గా విషయం పరిషత్ దాంట్లో ఉంటాం కాబట్టి ఒక్కోసారి కొంచెము మాది ట్రాక్ కూడా పోతూ ఉంటుంది. ఈరోజు ఇందాక సింగర్ గారు చెప్పారు సనాతన ధర్మం ఇంత శాశ్వత ఏకతం నేవతా, వాస్తవమే. కానీ ఇట్లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. చిన్మయ మిషన్, శ్రీశ్రీ, ఇలా అనేక విషయాలు ఉంది. కానీ అక్కడ పోయిన తర్వాత సామాన్యంగా ఏం చేస్తారంటే పూజలు చేయడం, ఆహ్వానం చేయడము, బస్ అంతే. కానీ నిజంగా మన భారతీయ సంస్కృతి ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన పిల్లలు ఎంతమంది దీంట్లో ఉన్నారు. ఈరోజు మన పిల్లలు మనం చేసిన అడుగుజాడల్లో ఎంతమంది నడుస్తున్నారు. మేము చిన్నప్పటి నుండి షాక్కి పోయినాం. దాని తర్వాత విశ్వ పరిషత్లోకి వచ్చినాం. నా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా దీంట్లో నా అడుగుజాడల్లో నడిచేటట్టు చేయాలి. ఎందుకంటే చాలా మంది మనమంతా కూడా వాడికి ఎందుకు వాడు ఉద్యోగం చేసుకుంటుండు అని అనుకుంటారు. కానీ సమాజాన్ని నడిపించడానికి, సమాజం మళ్ళీ చైతన్యం చేయడానికి మనం ఏదైతే అనుకున్నామో మన పిల్లలు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకుంటారు. చాలా మంది ఈరోజు మాట్లాడుతుంటారు లీడర్ల గురించి. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నా ఆయన కొడుకులేమో ఫారెన్లో చదువుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారా అని అంటారు. కరెక్టే. సో అందుకని సనాతన ధర్మం మీద ఈరోజు ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నాయి, క్రీస్తు పూర్వం నుండి కూడా జరుగుతున్నాయి. కానీ ఆ ధర్మం ఇన్ని రోజులు నడిచిందంటే ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండి వాటి మీద దాడి చేసినందుకే జరుగుతుంది. ఈ రోజు నిలబడ్డది, కానీ ఏదో పూజలు చేస్తే నిలబడలేదు.
చాలా మంది అంటారు అవి చేసేవాళ్ళు పోతుంటారు కానీ సనాతన ధర్మం నడుస్తుంది. ఇట్లా నడుస్తుంది. ఎందుకు నడిచింది? ఇన్ని సంవత్సరాలు ఇంత పాటకు బయట ఎందుకు జరుగుతున్నదంటే దానికి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కల్పించుకొని ధర్మంని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు పోయింది కాబట్టి నడిచింది. కానీ అదంతలంతే ధర్మం రక్షిత అంటే కాదు, ధర్మాన్ని రక్షిస్తేనే అది రక్షిస్తుంది కానీ ఉట్టి స్లోగన్ ఇచ్చి కొబ్బరికాయలు కొడితే కాదు. చాలా మంది చిన్న చిన్న విషయాలు అంటుంటారు. ఈ మనవాది, నిజంగా మనవాదం ఎక్కడుంది? అసలు మనవాదం గురించి ఎంతమంది తెలుసండి? ఎవరు చదివిందండి మనవాదం గురించి? ఈరోజు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నది. కానీ వాడు రోజు మనం అంటూనే ఉంటాడు, మనం వింటూనే ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఏ వర్గాలు అవుతున్నాయో అవి తూచా తప్పకుండా వాటిని పాటిస్తున్నాయి. దాంట్లో 100 తప్పులున్నాయి, 1000 తప్పులు ఉన్నా కానీ దాన్ని వాడు బహాటంగా సమర్థించుకుంటూ నడుస్తున్నాడు. మన దగ్గర తప్పులు లేకున్నా కొన్ని చోట్ల మనం తల ఉంచుకుంటున్నాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఇలాంటి పెద్దవాళ్ళంతా తెలిసిన వాళ్ళు ఈ విషయాలు చెప్పాలి. మనవాది ఎక్కడుంది? మనవాదం చెప్పండి. అసలు చదివిన వాళ్ళు మనవాదం పుస్తకం చదివిన వాళ్ళు ఎంతమంది? అసలు దాంట్లో ఏమో తెలిసిన వాళ్ళకి పొద్దున్న వాడికి ఏం ధర్మం, మనది హిందూ ధర్మమే తెలియదు. అట్లాంటి వాళ్ళు వచ్చి మన దేని గురించి చెప్తుంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఉంటారు. వాడు ఏకదాటిగా మన ధర్మం గురించి మాట్లాడతాడు. నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టినావు కదా, మళ్ళీ నీకెందుకు? మా ధర్మాన్ని మేము చూసుకుంటాం. ఇంకా విచిత్రం ఏంటంటే ఇస్లాం వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తే ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ప్రపంచం లోపల కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి. కమ్యూనిస్టు దేశం లోపల అసలు ఇస్లాం ఉంటుందా? ముస్లిమ్స్ ఉంటారా? మసీద్ ఉంటుందా? లేదు. అక్కడనేమో నిషేధం. పోనీ ఇస్లాం దేశం లోపల కమ్యూనిజం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ భారతదేశంలో మాత్రం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మనం తిడుతుంటారు, రోజు మనం వింటుంటాం. ఇది విచిత్రం. సో అందుకని మీరంతా కూడా బాగా నాకంటే మంచి తెలిసిన వాళ్ళు, ఇవన్నీ విషయాలు చూస్తున్న వాళ్ళు కాబట్టి నేను మీతో చేతుల్లో తెలిసిందంటే ఇట్లాంటి విషయాలు బాటంగా చెప్పండి, మన పిల్లలకి చెప్పండి. మన దగ్గర తప్పు లేదు కానీ మన వాళ్ళ లోపల అన్ని లేని తప్పులేదు. మనం ఉన్నాయి తప్పులు అంటారు. ఏది? బాల్య వివాహాలు అంటారు. నిజంగా ఉందా బాల్య వివాహం? మన లోపల పురాణాల్లో ఎక్కడ ఉందా బాల్య వివాహం? సతీ సహనం ఉందా ఎక్కడన్నా? ఇవన్నీ లేవు. ఇవన్నీ ఎందుకు? మనని మనం కాపాడుకోవడానికి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే తనను తను కాపాడుకోవడానికి తన నుండే సంస్కృతులు బయలుదేరుతుంది. తననే ఆలోచించి దానికి తగ్గట్టు ముందుకు పోతుంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకని మన దగ్గర ఉన్న కురీతులన్నీ కూడా మనను మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆ సమయంలో ఉన్నందుకు ఆ సమయానికి అనుకూలంగా మనము బాల్య వివాహాలు మొదలు పెట్టాము, సతీ సహనం చేసినాము. కానీ అది లేదు ఈరోజు. మళ్ళీ అదే మాట్లాడుతుంటారు. సో అందుకని నేను మీ అందరికీ అదే చెప్తున్నానంటే సనాతనంగా వచ్చి మీది విశ్వదీప్లో ఉన్న, అది కాకుండా మీది చిన్మయ మిషన్ ఏదైతుందో 64లో విశ్వ హిందూ పరిషత్తు వారి ఆశ్రమంలోనే మొదలైంది. కాబట్టి మీరంతా కూడా దానికి సంబంధించిన వాళ్ళు వీరి ధర్మాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ గడ్డపైన పుట్టేందుకు ఎంతో గర్వపడాలి. ఎన్ని జన్మలు ఎత్తితే ఈ భారత గడ్డపైన మనకు జన్మ దొరకదు, దాన్ని సార్థకం చేసుకోవాలి అని వారు మంచి చెప్పారు. అయితే ఇప్పుడు మన మిత్రులు జయరామ్ గారు మంచి ప్రొఫెసర్, విద్యావేత్త, లెక్చరర్, రైటర్, స్పీకర్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. వారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతారని వారిని నేను ఆహ్వానిస్తున్నాను. సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. మనం ధర్మం అంటున్నాం, పూజ చేస్తూ కూర్చుంటున్నాం కానీ ఆచరించట్లేదు అని రామరాజు గారు చక్కటి ఇన్స్పైరింగ్ స్పీచ్.
ఇచ్చారు. ఎందుకంటే ఈనాటి సమాజానికి, ఈనాటి వచ్చే తరానికి కనుక మన హిందూ ధర్మం అంటే ఏమిటి, మనం చేయాల్సింది ఏమిటి, మన ఐక్యత లేకుండా ఎందుకు పోతుంది, ఇవన్నీ తెలుసుకోకపోతే కనుక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వారు చక్కగా భవిష్యత్తును దర్శించి చెప్పినట్టుగా చెప్పారు. వేదికమైనటువంటి పెద్దలు, ముఖ్య అతిథిగా చేసిన రామరాజు గారు, ఈనాడు బర్త్డే బాబు అన్నారా, ఏదో అన్నారు, బర్త్డే బాయ్, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 81 అంటే 8, 1, 9 సంఖ్య పూర్ణ సంఖ్య, దాని తర్వాత ఇంకా అంకెలు లేవు, మరి పక్కన ఇంకోటి పెట్టాల్సిందే. అలా పరిపూర్ణమైనటువంటి స్థితి ఈ 81లో వచ్చింది. ఇంకా దీన్ని సంస్కృతంలో నవ అంటారు. నవ అంటే 9 అని అర్థం, నవ అంటే కొత్త అని అర్థం. నవో నవో భవతి జాయమానోన్నాం హేతుర్షసామేచగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాః స్థిరతి దీర్ఘమాయు అని మంత్రం ఉంది. అంటే విచలూతనంగా ఉండి దీర్ఘాయుషు కలిగి మీరు పరిపూర్ణమైన జీవితం 121 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించాలని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఈ కార్యక్రమంలో సత్యమూర్తి గారు ఆచార్య తేజోమయానంద వారి చేత ఆచార్య బిరుదు పొందినవారు. ఆచార్యుడు అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి సమాజానికి అందించేవాడు. తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయం వైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్పండు సత్కర్మ నిరతులతుల భూసుర శ్రేష్ఠుడనకొండు బుధనుతుండు. శ్రీకృష్ణుడు తమ గురువు గురించి చెప్పినటువంటి మాటలకి తాను ప్రయత్నించి కష్టపడి లోకానికి జ్ఞానాన్ని అందిస్తారు. అలాగే తాను ఆనందపడుతూ లోకాన్ని ఆనందింపజేస్తారు. సత్వగుణం కలిగి ఉండి మనుషులను సత్వగుణ పూర్ణులుగా తయారు చేస్తారు. అందరి చేత పొగడబడతారు. అలాంటి వాళ్ళని గురువు అంటారు అని. అలాంటి గురువు సత్యమూర్తి గారు. మనకు సమాజం మొత్తం చూసినట్టయితే, మొత్తం సృష్టి చూసినట్టయితే 4 అంశాలే ఉంటాయి: వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి. వ్యష్టి అంటే వ్యక్తి. వ్యక్తిగా ఆయన నైతిక విలువలు బ్రహ్మాండంగా ఆచరించి చూపిస్తున్నారు. సాంస్కృతిక విలువలు, మన కల్చర్ సంబంధించినటువంటి విషయాలు అని ఆచరించి చూపిస్తున్నారు. తర్వాత ఆధ్యాత్మిక విలువలు, చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. చెప్పడమే కాదు, ఆయన ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్నారు. సామాజిక విలువలు, సమాజానికి సేవ చేయటం, సమాజమే దేవాలయం అనే భావంతో అరక్షిత బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2 బాగా చెప్పారు, వారు చెప్పారు. అవి 2 బిల్డింగ్లు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టించేసి చక్కటి సేవ చేస్తున్నారు. ఎందుకంటే మనుషులను దేవుడు ఉంటారు కాబట్టి మనుషులను సేవిస్తే దైవాన్ని సేవించినట్టే. కాబట్టి వ్యక్తిగతంగా వ్యష్టిగా, తర్వాత పరమేష్టిగా 2 రకాలుగా ఆయన సేవ చేస్తున్నారు. సమాజపరంగా సేవ చేస్తున్నారు. 3వది సృష్టికి సంబంధించి యజ్ఞం ఇవన్నీ చేస్తున్నాం. యజ్ఞం ఎందుకు చేస్తారంటే, ఈ యజ్ఞ హవిస్సులన్నీ కూడా మనం ఆదర్శాలకు వెళ్ళి మేఘాల్లో కలిసి వర్షాలు కురిపిస్తాయి. అందుకే పూర్వం యజ్ఞం చేసేవాడు. యజ్ఞాభవతి పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ. యజ్ఞాలు చేస్తే మేఘాలు వస్తాయి, మేఘాలు వస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంటలు పడతాయి, పంటలు పడితే మనం హాయిగా తింటాం, సుఖంగా ఉంటాం. మన సుఖం కోసమే మనం యజ్ఞాలు చేస్తాం తప్ప వేరే రకం కాదు. కాబట్టి ఆ యజ్ఞాలు చేయడం భక్తితో చేసినప్పుడు దాంట్లో వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా మేఘాలుగా మారి వర్షాలు కురిపించి సమాజం అంతా బాగుండటానికి దోహదం చేస్తాయి. అలా ఈరోజు యజ్ఞంతో ప్రారంభమైంది, వేదంతో ప్రారంభమై ఇక్కడ గానంతో, భజనతో కన్యాకుమారి గారు చాలా అద్భుతమైన భజన చేశారు. వారు ఆనందప్రభు గారు చెప్పారు. అద్భుతమైన కార్యక్రమం జరిగి తర్వాత రామరాజు గారు తర్వాత ఊపు తీసుకొచ్చేశారు దీనికి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆయుష్యు కలిగి సత్యమూర్తి గారు చాలామంది శిష్యులు ఇప్పటికే తయారు చేశారు. ఇంకా చాలామందిని తయారు చేసి అందరూ కూడా ఆచరణాత్మకంగా వారు చెప్పింది ఒకటే మాట: ఆచరించండి. పోయి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి రావడం కాదు, మన పని అయిపోయిందని అనుకోవద్దు. రాముడు ఏం చేశాడు? సమాజంలో ఉన్న చెడును తొలగించడానికి జీవితాంతం కష్టపడ్డాడు. తన అడవిలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా సరే. కాబట్టి అలా మనం కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పకుండా ఆచరణాత్మకంగా మనం చేస్తూ ఇతరులతో చేయిస్తూ జీవించాలని చూసి చెప్పారు. వారిని ఈరోజు జరిగిన సందర్భంగా మనస వాచ అభినందిస్తూ
నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థకు, చిన్న సంస్థకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. చేసుకోవచ్చు మన జీవితాన్ని. ఇప్పుడు ఒక చిన్న డాక్టర్ ఆనంద్ ప్రభు గారు మనకు ఒక చిన్న గానం వినిపిస్తారు. హరి ఓం సార్. సదా అవినాశీ పూరణ బ్రహ్మ సదా అవినాశీ జై శంకర కైలాసపతి శివ జై శంకర కైలాసపతి శివ పూరణ బ్రహ్మ సదా అవినాశీ పూరణ బ్రహ్మ సదా అవినాశీ अंग विभूति गले मुंडमाला अंग विभूति गले मुंडमाला शीश जटा जल गंग विलासी शीश जटा जल गंग विलासी शीश जटा जल गंग विलासी शीश जटा जल गंग पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा चंद्रकला मस्तक पर सोए चंद्रकला चंद्रकला मस्तक पर सोए चंद्रकला मस्तक पर सोए तीन नयन त्रैलोक्य विकासी तीन नयन त्रैलोक्य विकासी चंद्रकला मस्तक पर सोए चंद्रकला मस्तक पर तीन नयन त्रैलोक्य विकासी तीन नयन त्रैलोक विलासी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा जय शंकर कैलासपति शिव जय शंकर कैलासपति शिव पूर्ण ब्रह्म सदा विनाशी पूर्ण ब्रह्म सदा विनाशी कर त्रिशूल परे मृगचाला कर त्रिशूल करे मृगचाला संग बसे गिर जानक दासी संग बसे जानक दासी संग बसे गिर जानक दासी संग बसे संग बसे गिर जानक दासी संग बसे गिर जानक दासी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा अविनाशी पूर्ण ब्रह्म सदा जय शंकर
ఒకసారి శివుడు తన కైలాసంలో ఉన్నాడు, పార్వతి తన కిచెన్లో ఉంది. డాక్టర్ వినయ్ ఏం చేశాడు, ఆ కుమారస్వామికి ఒక కెమెరా ఇచ్చాడు. అది పట్టుకొని వాళ్ళ అన్న దగ్గరికి పోయినాడు. అన్న వై నాట్ వీ హ్యావ్ ఏ మంచి ఫోటో తీస్తాం అమ్మది నాన్నది అన్నారు. ఆ శివుడు ఒక దగ్గర ఉన్నాడు, పార్వతి దగ్గర ఇద్దరి దగ్గర కూర్చొని ఫొటోస్ తీస్తూ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. అప్పుడు డౌట్ వచ్చింది, ఏమైంది, సగం నాన్న సగం అమ్మ ఉన్నారు, ఇంకా సగం ఎక్కడ పోయినారు అంటే రా చూపిస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ ఉన్న ప్లానెట్స్ అన్నీ చూపిస్తూ ఆ భూమి మీద ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా శివుళ్ళే, ఆడవాళ్ళంతా కూడా పార్వతి అని చెప్పాడు. అలా మనందరం కూడా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఇవి వచ్చినటువంటి ఏదైతే మధ్యన ఉన్నటువంటి పొజిషన్స్ are temporary. We are living in a very fake world, but ultimately we are all is a divine grace. Bhagavan, Ba ante bhumi, Ag ante agni, Va ante vayu, A ante akashamu, Na ante neeru. తో తయారైనటువంటి శరీరం మనందరం కూడా భగవత్ స్వరూపులమే. సో లెట్ us live the most effective life of a divine life rather than a suffering. ఎవరు అడిగారు నన్ను, why we are born? మా మనవడే అడిగారు. I said we are all born to live very happily, joyfully, without any sorrow. Are we really happy? You know, the education tells us now. నీతి నియమాలను పాటిస్తూ ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి, అభిమానము, నిగ్రహము, అనుగ్రహము, ఇలాంటి సామర్థ్యాలన్నీ ఉండాలి. గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి ప్రధానమైన వ్యక్తి. సరే, ఇవన్నీ మన ఆచార్యుల సత్యమూర్తి గారిలో నేను చూశాను ఈ 6 సంవత్సరాల నుంచి. మీరందరూ నిజమే అనుకుంటా. ఒక్కసారి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సత్సంగ సభ్యురాలు వందన ఇక్కడికి విచ్చేసి గురువు గురించి మనం మాటలలో వింటాము, పాటలలో వింటాము. ఇప్పుడు పాట ఆటలలో వింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. సినిమాలో చూస్తూ కోక్ తాగుతూ చిప్స్ తింటూ తెర మీద చూస్తే ఎలా ఉంటుంది? అంతకన్నా 100 రెట్లు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ విలువైన మాటల్ని వింటాము, మన జీవితాన్ని విలువగా చేసుకుంటాము. హరి ఓం. వందన. దీపక్ అగర్వాల్ జీ who has come for the first time into our Chinmaya Speech and Science Academy, and I request him to speak few words about his entry into this organization. And then my friend Mr. Vinay also, who is also the student of Acharya Satyamurthy ji, will speak few words, just few minutes. हरि ओम। आप मंच पर उपस्थित सभी महानुभाव और सभा में उपस्थित सभी का उस सादर प्रणाम। ये मेरे लिए बहुत बड़ा गौरव ऑनर की बात है कि मैं आप जैसे स्पिरिचुअल नॉलेजेबल ग्रेट पर्सनैलिटीज के बीच मुझे आज आने का मौका मिला। इसके लिए मैं श्री सिंघल जी का दिल से आभार प्रकट करता हूँ कि मुझे का मौका मिला। आई एम वेरी मच थैंकफुल टू हिम एंड आई वंस अगेन से हैप्पी बर्थडे टू सर। गीता का सार एक ही चीज बताता है, निष्काम भाव से कर्म करते जाइए, यही गीता का सार है। आप सबके बीच आकर एक ही चीज सीखने को मिली कि अभी हम बहुत दूर हैं, हमें अपने सनातन धर्म को बचाने, संभालने और आगे ले जाने के लिए बहुत कुछ करना है। जैसे अभी सर ने बताया, पहले गांधार जो कि एक हिंदू राष्ट्र था, प्रदेश था, हिंदूज में हमारे अंदर ये एक ओवर कॉन्फिडेंस रहता है कि हम सनातन हैं, हमें कोई नहीं मिटा पाएगा, पर धीरे धीरे सिमटता चला जा रहा है। पश्चिम बंगाल आज इसका एक करंट एग्जाम्पल है।
इसके लिए सर ने जो बताया कि द बेसिक रिक्वायरमेंट इज कि हमें अपनी नई जनरेशन, यंग जनरेशन को स्पिरिचुअलिटी, धर्म के साथ जोड़ना है। सबसे पहला प्रयास हमें अपने किसी भी संस्था में यंग जनरेशन को जोड़ने का करना चाहिए। ये मेरा आप सभी से निवेदन है कि हमें इस तरफ सबसे पहला प्रयास करना चाहिए। आपकी किसी भी गतिविधि, किसी भी एक्टिविटी में अग्रवाल समाज पैराडाइज ब्रांच हमेशा आपके साथ रहेगा, आपकी सेवा में रहेगा। थैंक यू सर। शोले पिक्चर में लास्ट में एक छोटा सा डायलॉग है, वो भगवद गीता का सारांश है, जो डर गया समझो मर गया। So there should not be any sort of fear in us, and removing fear is possible only with the practice of Bhagavad Gita in our daily life. And now it's time for us to honor our today's guest. Before that, I invite my friend Dr. Vinay, a gastroenterologist and the student disciple of our Acharya Satyamurthy ji, to speak few words from his heart. పుట్టినాక 8వ ఏట అనుకుంటా మా నాన్నగారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఒక సిగ్నిఫికెంట్ మార్పు తీసుకొని వచ్చారు నా జీవితంలో. అదేంటంటే మా జీవితంలోకి సత్యమూర్తి గారిని తీసుకొని వచ్చారు. దాంతోనే నా జీవితం మారిపోయిందని నేను అనుకుంటున్నాను. అదే సంవత్సరం రెండో మార్పు కూడా ఒకటి అయింది. అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ 1969ది. ఆ 1969 ఎడ్యుకేషన్లో ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటే మా సీనియర్స్ అందరూ వచ్చి ఎగ్జామ్ బాయ్కాట్ అని అన్నారు. సత్యమూర్తి గారు చదువు వల్ల నేను అప్పుడు వరకు ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. అప్పుడు ఎగ్జామ్ బాయ్కాట్ అని ఎగ్జామ్ పేపర్స్ అన్నీ చింపేస్తే వితౌట్ ఎగ్జామ్ ప్రమోట్ ఎట్లా చేస్తారని చెప్పి మా నాన్నగారు మొత్తం స్టేట్ ఎత్తికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటే దగ్గర ఎగ్జామ్ అయ్యిందని చెప్పి అందులో మార్చేశారు. సో ఈ రెండు మార్పులు నా జీవితంలో తీసుకొని వచ్చారు. ఫస్ట్ మార్పు స్టార్ట్ అయింది సత్యమూర్తి గారితో. అయితే ఇక్కడ నేను కొంచెం అంటే చాలా మిస్ఫిట్ అనుకుంటాను. ఓపెన్గా, బ్లంట్గా, ఫ్రాంక్గా మాట్లాడడం నా అలవాటు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి నాకు తెలియదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకు తెలిసిందల్లా ఒక్కటే ఒక ధర్మం. ఆ ధర్మం సత్యమూర్తి గారు నాకు నేర్పించిన ధర్మం. ప్రతిరోజు 6 to 8 ఆయన ట్యూషన్ ఉండింది. ఇవాళ చాలా ఎమోషనల్ మూమెంట్ నాకు. ఆయన పుట్టినరోజే కాదు, చిన్నప్పటి నుంచి ఒక పేరు వింటూ వచ్చిన సత్యమూర్తి గారి అమ్మాయి సుప్రియ. మొట్టమొదటిసారి కూడా చూశాను. సత్యమూర్తి గారు ఎంత ప్రౌడ్గా ఉండేవారు సుప్రియ అంటే నాకు తెలుసు. ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయ్యే ముందు ప్రతిరోజు 6 o'clock to 8 o'clock రాగానే ఫస్ట్ థింగ్ ఆయన మొదలుపెట్టేది తమసోమ జ్యోతిర్మయ. ఆ తర్వాత భగవద్గీత హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే మేము చదవాల్సిందే. స్టార్ట్ అయ్యేది ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం. 1975లో సత్యమూర్తి గారు ఆపేశారు ట్యూషన్. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా నేను చదవలేదు అది ఇవాళ. కానీ అదేంటో నాకు తెలియదు. కానీ సత్యమూర్తి గారు కనిపించగానే భగవద్గీత మొత్తం వచ్చేస్తున్నారు ఇవాళ. అది నా సార్ గ్రేట్నెస్. తర్వాత మెడిసిన్ చేశాను, ఎంబీబీఎస్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. సర్జరీలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంగ్లాండ్ వెళ్ళి FRCS చేశాను. ప్రతి ఒక్కటి నాకు శివశంకర్ గారు, సత్యమూర్తి గారు వీళ్ళిద్దరు చేసిన విషయాలు. దానికి ఇనవే కేసరి హనుమాన్ గారు కూడా థ్యాంక్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చారు సత్యమూర్తి గారు నాకు గురువుగా. అయితే
నేను అచీవ్ చేసింది సరిపోయిందా అనుకుంటే అది సార్థకత మాత్రం అవ్వలేదు. సార్థకత ఎప్పుడైందంటే నేను నా గురువు గారు సత్యమూర్తి గారికి సర్జరీ చేసిన రోజు నా జన్మ సార్థకత. అట్లనే రీసెంట్లీ మా నాన్నగారు శివశంకర్ గారు జీవిత చరిత్ర రాశాను. అది రిలీజ్ అయిన రోజు మళ్ళీ ఆయనకి ధన్యున్నయ్యాను. చాలా థింగ్స్ ధర్మంలో ఉన్నాయో లేదో కానీ నేను విరుద్ధంగా వెళ్ళాను. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు అదే సంవత్సరం శివశంకర్ గారు చనిపోయారు. ఆయన స్మారక మందిరం నేను మా ఇంట్లో కట్టుకున్నాను. చాలామంది వచ్చి చెప్పారు అది కరెక్ట్ కాదు, నువ్వు కట్టొద్దు అక్కడ అన్నారు. నేను వాళ్ళతో ఏమన్నానంటే మా నాన్నగారి జీవితంలో కానీ లేనప్పుడు కానీ నాకు ఏదన్నా బెనిఫిట్ చేస్తారు కానీ నాకు లాస్ చేయరు కదా. అటువంటప్పుడు ఆయన నా పక్కన పెట్టుకొని నేను రోజు వెళ్ళి ఆయన చూస్తే తప్పేంటి అలా. సో ఒకవేళ గ్రేట్ఫుల్గా ఉన్నాను అంటే అది ఇద్దరికి నేను కోర్స్ మా మదర్ కూడా చిన్మయానంద స్వామీజీ గారిని ఎన్నిసార్లు మా మదర్ ఇంటికి తీసుకొని వచ్చారు. మా ఫాదర్ 24 గంటలు ఆయన పనిలో ఆయన ఉంటే మా మదర్ నా బాధ్యత నా పిల్లలు అని చెప్పి పూర్తిగా మాకు మోరల్స్ నేర్పించి పైకి తీసుకొచ్చింది మా అమ్మ. మేము స్థిరపడిపోయాము జీవితంలో అన్నాక అప్పుడు తన అకాడమిక్స్ మొదలుపెట్టింది మా అమ్మ. తన 80వ ఏట నుంచి 90వ ఏట వరకు, అంటే ఫ్రమ్ 8th decade to 9th decade, 80వ ఏట నుంచి 90వ ఏట వరకు ఆ 10 సంవత్సరాల్లో మా అమ్మ తన ఇంట్రెస్ట్ పూర్తి చేసుకుంది 3 PhDలు చేసి. అందులో ఒకటి మళ్ళీ సత్యమూర్తి గారు నాకు నేర్పించింది భగవద్గీత అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ద మోడర్న్ మ్యాన్ అని థీసిస్ రాశారు. చేయితోని 5000 pages రాశారు మా అమ్మ 80వ ఏట. సో ఇదొకటి చాలా గర్వకారణం నాకు. బట్ చిన్నప్పుడు ప్రతిదీ బీవీగిరి ప్రెసిడెంట్ అవ్వగానే నాతో ఒక లెటర్ రాయించారు. ఐ రిక్వెస్ట్ యూ ఫర్ ఎన్ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్. 2 రోజుల్లో ఆ ఫోటో వచ్చింది సత్యమూర్తి గారు. ఇవాళ వరకు కూడా నాదైనా ఫోటో. సత్యమూర్తి గారు నేర్పించినవి ఆ రోజుల్లో బాధపడాల్సింది ఏంటంటే ఇవాళ మాకు ఆ రోజుల్లో క్లాస్లో ఒక మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, అది ఇవాళ లేదు. అది బాధపడాల్సింది. కానీ ఆ మోరల్ సైన్స్ ఉన్నా లేకున్నా నాకు సత్యమూర్తి గారు చాలా మోరల్ సైన్స్ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ వినయ్ వారి సోదరుడు సుధీర్ కుమార్, వారి అగ్రజులు జలజ, వీళ్ళ ముగ్గురు కూడా సార్ శిష్యులే. 1964లో 65లో అక్కడక్కడ రామకృష్ణ మఠంలో క్యాంప్ జరుగుతుంది. అక్కడికి వాళ్ళ మదర్, అంటే మేము అత్తమాని పిలుస్తాం, వచ్చి ఇట్లా కావాలంటే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది క్యాంప్ తర్వాత. అక్కడ నుంచి వారి 10th క్లాస్ వరకు కూడా వారు ట్యూషన్స్ చెప్పారు. అండ్ ఈ బిఫిటింగ్ స్టూడెంట్ ఎప్పుడు కలిసినా చెప్తాడు అన్నమాట. ఈ గ్రేట్ఫుల్నెస్ టు ద టీచర్. ద గ్రేటెస్ట్ wealth of any student is expressing gratefulness to the teacher. నేను కూడా when I was studying in preschool, వారు 69-70 చెప్పారు. I am going back to 58-59 when I was studying in preschool. అప్పుడు క్లాస్లో కూర్చునేవాడిని. స్కూల్లో కూర్చుంటే మా అక్క, షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ 4th or 5th క్లాస్. నేను ఊరికి పోయి ఆమె క్లాస్లో కూర్చునేవాడిని. అందరూ అలౌ చేసేవారు, ఎందుకంటే సెక్రటరీ కొడుకు కదా అని అలౌ చేసేవారు. సార్ వస్తే మాత్రం ఫస్ట్ నన్నే ఇలా కొట్టేవాడు అక్కడి నుంచి. అంతేకాకుండా చిన్నప్పుడు మాకు బాలానందంలో కూడా ఎన్ని కథలు, ఎన్ని పద్యాలు, ఇలాంటివి ఎన్నెన్నో నేర్పించి, యాజ్ వినయ్ సెడ్, మమ్మల్ని కాల్ చేసినటువంటి పుణ్యపురుషుడు ఈజ్ అవర్ సత్యమూర్తి. సో సంస్థ తరఫున మా అధ్యక్షులు అందరికి కూడా సన్మానం చేస్తారు. బిఫోర్ దట్ ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ డాక్టర్ NVS Raja, a great personality
He started a astrology organization in university also. He's the founder of it, and he is also treats his father as ultimate and highest guru. And he started that small class in Gandhian school, maybe with 15, 20 or 25 students. Now it has gone into the hundreds and thousands all over India. But Florida నుంచి అప్రూవల్ తీసుకొచ్చుకున్నారు, ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి. అండ్ ఐ థింక్ హీ హాస్ గాన్ బియాండ్ 50 PhDs వర్క్ తయారు చేశాడు ఆస్ట్రాలజీలో. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, మన బాలరాజు, చాలామంది కూడా ఉన్నారు. ఐ థింక్ ఈవెన్ ది ఏమంటారు, ది గవర్నర్ ఆఫ్ AP ఆల్సో వాజ్ ఏ స్టూడెంట్. హీ యూజ్డ్ టు కమ్ టు హిస్ హౌస్ అండ్ దెన్ టేక్ క్లాసెస్. సమ్టైమ్ హీ యూజ్డ్ టు గో టు ది నరసింహన్ గారు, వీరు కూడా రాజ్భవన్ వెళ్ళి వారి క్లాస్ ఇచ్చేవారు. వారు వీరింటికి వచ్చేవారు. వీరు ఎప్పుడు పోతున్నారో మాకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, సీక్రెట్గా, బికాజ్ ఇది గవర్నర్ ఆఫ్ ది AP, టుగెదర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో అలాంటి డెడికేటెడ్, ఇది స్పిరిచువల్ పర్సనాలిటీ ఆల్సో, అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ us. His daughter studied in Gandhian school. That is the starting point of our friendship, and I requested him, why didn't you start అంటే స్టార్ట్ చేశారు. I think he has completed 10 years, sir. 10 years అయిపోయింది. Various branches in various cities also all over India. He is very busy, very, very busy. It's very difficult to get his appointment, but today he has come. Welcome, sir. Thank you very much. And I request him to speak few words before we go to the next felicitation program. To Hanuman Kesari garu. Hanuman Kesari garu వల్లనే ఇక్కడ చిన్మయ స్పిరిచువల్ అకాడమీ ఉంది. 1956లో స్టార్ట్ చేసింది, ఈరోజు 68 సంవత్సరాలు కంటిన్యూస్గా నడుస్తుందంటే మన ఆచార్య సత్యమూర్తి గారు ఒక బలమైన ఆశీర్వాదం ఆ స్పిరిచువల్ ట్రస్ట్ మీద ఉంది అని నేను గర్వంగా చెబుతున్నాను. సత్యమూర్తి గారి గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పవచ్చు. అంత వెరీ సింపుల్, నైస్, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఈరోజు మనం అందరం ఎంత భాగ్యవాన్ అని మనం ఎలా చెప్పుకోవాలంటే, ఇంత సార్ది ఒక 81st బర్త్డేకి పార్టిసిపేట్ చేస్తున్నామంటే మనకు ఒక అదృష్టమని అనాలి. ఎందుకంటే 80 సంవత్సరాలు ఒకరు పూర్తి చేస్తున్నారు, ఒక చిన్న పండగ ఇంట్లో చేస్తున్నాము, ఇన్విటేషన్ కోసం మనం ఎదురు చూడకూడదు. అలా మనం చెవులు వింటే కూడా వెళ్ళిపోయి దండాలు పెట్టుకుంటే మనకి మంచిగా ఆశీర్వాదం దొరుకుతుందని చెప్తాము. ఈ మంచి రోజులో సార్ మనతో ఉన్నారు. మన యూనివర్సిటీ అని చెప్పే యూనివర్సిటీ ఒకసారి మన వర్గలు సరస్వతి అమ్మవారు గుడి ముందర ఒక హామీ ఇచ్చాను. సిన్స్ ఐఎమ్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీలో డెఫినెట్గా ఒక మంచి కాన్వకేషన్ టైంలో గురుగారు ఆశీర్వాదంతో సార్కి డాక్టరేట్ ఇవ్వాలి అని ఒక సంకల్పం అప్పుడే చెప్పాను. మన కాన్వకేషన్ ఎప్పుడు ఏ రోజున వస్తుందో ఆ రోజు ఆ ఫంక్షన్ కూడా మీరందరి రావాలని ఈరోజే ఆహ్వానిస్తున్నాను. సత్యమూర్తి గారు ఆశీర్వాదం మనకు అందరికీ ఉండాలా. హ్యాపీనెస్, పీస్, గుడ్ హెల్త్ is much more than anything. Materialistic prosperity comes and goes. Peaceful life, happiness, that's what which retain. And when we go, people think what we have done a good work. That's the thing many people remember. Today we are remembering Hanuman Kesari Garu as his spiritual, the sadhana, what it is going because of his extraordinary service to the human society. And today he is guiding us, our Satyamurti Garu is guiding us and following the same path. We all give our humble pranam and respect to you, sir. Thank you very much. వారు చెప్పిన దాంట్లో చిన్న జ్ఞాపకం, పానీ బీచ్ బతాసా జైసే తనకే ఈ తమాషా है, मुट्ठी बांध कर आया जग में हाथ पसाते जाना है, जब तुम आया थे दुनिया में जग हंसे तुम रोए थे, ऐसे काम करते चलो जब तुम हंसते हो जाते लोग रोते रहते. अरे क्या वाह, क्या आदमी था. That's what our Raja Garu had given us. Now I request our president to honor our today's chief guest, Sri Ramaraj Garu, and other dignitaries
Now let's Ramaraj garu. So wonderful performance by Srinivas. ఇప్పుడు భగవద్ వారణాసి గారు 2 నిమిషాలు మాట్లాడారు. నిజం చెప్పాలంటే కదిలించేసింది. అదే సంస్కారం ఉన్నటువంటి నా మహాగురువు అయినటువంటి కేసరి హనుమాన్ గారు, నేను చిన్నతనంలో పాత జైల్కాల దగ్గర మా ఫాదరు ఒక చిన్న బట్టల కొట్టు ఆడ ఉండేది. ఆ బట్టల దుకాణాలన్నీ కూడా అక్కడనే ఉండేది పాత జైల్ఖానా దగ్గర. ఆ మహానుభావుడు ఎంత బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు, సంస్కారం లేనటువంటి వాళ్ళకు, సంస్కారం అంటే ఏంటిది, జీవితం అంటే ఏంటిది తెలియనటువంటి వాళ్ళకు మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ హై స్కూల్లో హెచ్ఎంగా ఉండి అక్కడ ఎంతోమందిని సైంటిస్ట్గా తయారు చేసి, ఇంజనీర్స్, డాక్టర్స్గా తయారు చేసి వారి లోపల దివ్యమైనటువంటి శక్తిని నింపినటువంటి మహాగురువే మా కేసరి హనుమాన్. నిజానికి ఇన్స్పెక్షన్కు వచ్చే ఆఫీసర్స్, గవర్నమెంట్లో కూడా ఇన్స్పెక్షన్స్ అని ఉంటాయి, విద్యాలయాలు ఒక్కసారి చూడాలి ఏం చేస్తున్నారని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ విద్యార్థుల యొక్క ఆ భావాలను చూసి ఆ ఆఫీసర్లు కూడా తలవంచుకొని కాళ్ళు మొక్కేవాళ్ళు. ఇది సత్యం, నేను చెప్తున్నాను. ఐ వాస్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ద 40 years యాజ్ ఎ టీచర్. ఐ హావ్ డన్ ఇట్. నిజానికి వారి యొక్క రూపమే మార్తుభవించినటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి మహా మనిషి
మా సత్యమూర్తి గారు. వారి లోపల సత్యమంతా కూడా నిమిడి ఉంది. మా డాక్టర్ ప్రభు గారి యొక్క సహకారం చేత, వారి యొక్క ఆశీస్సులు అని చెప్తాను. నేను తప్పుగా భావించను. నేను నిజానికి ఆ విద్యాలయంలో పోయినప్పుడు గాంధీయన్ స్కూల్ అని పేరు పెట్టడానికి కూడా భయపడినటువంటి మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు? కమర్షియల్లీ దే వాంటెడ్ టు మేక్ ద ఇన్స్టిట్యూషన్స్. నో, ఇట్ ఈస్ నాట్ దట్. వీ హ్యావ్ టు బి ఇన్ ఎ సిస్టమేటిక్ వే అన్నటువంటి భావన కలిగినటువంటి శ్రీ పూజ్యులు కేసరి హనుమాన్ గారి యొక్క సుపుత్రుడైనటువంటి ప్రభు నడిపిస్తున్నాడంటే మేము చాలా గర్వపడతాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా విద్యా సంస్థల్లో కూడా ఏదో మెంబర్గా పనిచేస్తూ ఉంటాను. మహబూబ్ కాలేజ్లో అక్కడ కాలేజ్ సెక్రటరీగా కానీ అక్కడ 6-7 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీలో కూడా మేము మెంబర్గా ఉండి 18 ఇన్స్టిట్యూషన్స్ మేము రన్ చేస్తున్నాం. నేను ఎక్కడ పోయినా కానీ వీరి యొక్క ఆదర్శాలను ఎప్పుడు చెప్తూ ఉంటాను. జీవితంలో కూడా సంస్కారం లేకుంటే జీవితమే లేదు. ఈరోజు మనం ఇంత ఏజ్కి వచ్చినటువంటి మాతృశ్రీలు ఇక్కడ ఉన్నారు, సోదరులందరూ ఉన్నారు. మనం ఏ పని చేసినా కానీ మనశ్శాంతి మనకు కలగలేదనుకోండి, ఆ దినం ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఆ మనశ్శాంతి కలగడానికి ఒక శ్రేష్టమైనటువంటి మన మనసు, ఎస్ వీ హావ్ డన్ సంథింగ్ గుడ్ టుడే అని గట్టిగా చెప్పడానికి ఆ శక్తి అనేది కలిగించినటువంటి మహానుభావులే వీరు. పాఠాలు చెప్పినంత మాత్రాన సరిపోదు. మకప్ చేసేసి ఐఐటి సీట్లు సంపాదించిన మాత్రాన సరిపోదు. ఏదో ఫారెన్ కంట్రీస్ పోయి డాలర్స్ సంపాదించినంత మాత్రాన ఏం కాదు. రియల్లీ వీ రిక్వైర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆ సంగీతం పాడుతుంటే మన లోపల వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేషన్ కలిగినటువంటి అదే విశ్వ మతం అనేది మన సనాతనమైనటువంటి ధర్మం. ఇట్ ఈస్ నాట్ ఇట్ బిలాంగ్స్ టు ద వన్ సెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఎ రిలీజన్. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్. ఆ పెద్దలు చెప్పేది అదే. నిజానికి మనం అందరం కూడా అదృష్టవంతులని భావిస్తున్నాను. I was having a doubt about it, whether I can able to come or not. But my inner force made me to come from Mayapur to here. ఏదో చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. అయినా ఆ సత్యమూర్తి యొక్క ఆ మూర్తి భావించినటువంటి సత్యం, అది సత్యమూర్తి. ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి పోయేసి మనమంతా కూడా పూజిస్తున్నామంటే ఆ మూర్తి లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఎంత ఉందో అక్కడ, ఆ శక్తి యొక్క ఆకర్షణ వల్ల మనమందరం కూడా ఈరోజు అక్కడ పోయేసి మనం కోరుతూ ఉంటాం. ఒకసారి కొంతమంది నా ఫ్రెండ్స్ చంద్రయాన్ 3 చంద్రయాన్ 3 పంపించినటువంటి ఆ సైంటిస్టులో కూడా లాస్ట్ టైం కానీ ఈయన కానీ ఈ సైంటిస్ట్ కానీ అక్కడ పోయేసి దండం పెట్టుకొని ఇక్కడ పని అంతా కూడా చేశారు. విశ్వంలో కూడా ఎంతో ఘనకారం చేశారు. అయితే అతను అడిగేవాడు, మా ఫ్రెండ్స్ కొందరున్నారు, ఎలా ఉంటారు, అరే ఏంద్రబాబు ఎంత పెద్ద సైంటిస్ట్ అయ్యి అక్కడ పోయి దండం పెట్టుకున్నాడు, అది మూర్తి కదా. ఆ మూర్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ మూర్తిలో ఉన్నటువంటి ఆ వేద ఆ శక్తి ఏదైతే ఉందో, ఈ రోజు కూడా జర్మన్స్ అంతా కూడా మన భగవద్గీతను చదివేసి ఎంతో సైంటిస్ట్ అవుతున్నారు. ఈ రోజు కూడా ప్రపంచంలో ఉన్న మన వేదాలను చదివేసి ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నారు. అది మనది కాదు, వేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి మన సంస్కారం. ఆ సంస్కారాన్ని నేర్పుతున్నటువంటి డివైన్ లైఫ్ సొసైటీ గాంధీ అనే స్కూల్కి నేను
మనసుపూర్వకంగా కలవం చేసి నమస్కారం చేస్తూ ఎక్కువ సమయం నేను తెచ్చుకోలేదు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు, విద్యావేత్తలు ఎంతోమంది ఉన్నారు. అధ్యాపకులుగా నేను ఒకటి అంటాను, అధ్యాపకులందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని కలిగి ఉంటేనే విశ్వం అంతా కూడా నడుస్తుంది. 4 గోడల మధ్యన పెట్టి పిల్లలందరూ కూడా మగప్ చేసి ఏదో ర్యాంకులు వస్తున్నాయి 1 2 3 4 5 6 7 8 అంటే ఏం లేదు. అదే విద్యార్థులు ఐఐటీలో పోయేసి ఫెయిల్యూర్స్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు. యాజ్ ఏ అధ్యాపకుడు నేను చెప్తున్నాను, మనకు కావలసింది ఈ విధమైనటువంటి సంస్కారపూరితమైనటువంటి జీవితం కావాలి. అందుకే యాజ్ ఏ అందరూ కూడా ఆదర్శపూరితమైనటువంటి పెద్దలు ఉన్నారు. ఇక్కడ మా మాతృశ్రీలు ఉన్నారు. ఆ మాతృభావంలో కూడా ఉంది ఎంతో త్యాగం. మాతృల యొక్క ఆ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా పిల్లల్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తూ, ఏదో అక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్ర అవేవి చూసుకొని ఆ తప్పుడు విద్యా సంస్థలకు పంపించకుండా డివైన్ లైఫ్ సొసైటీ చూడండి, గాంధీ స్కూల్ అని పేరు పెడుతూ ఇంత కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి దండాలు చెబుతూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వాళ్ళకి ఎంతో రుణపడుతున్నాను చెప్తూ, నా పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చొని నాకు కూడా అవకాశం ఇచ్చారేదో వినడానికి మీరు అని చెప్పడానికి నేను చేస్తాను. నమస్కారం. భగవద్ వారణాసి గారు ఒక మంచి సాధకులు. నాకు జ్ఞాపకం ఉంది, ఎర్లీ 70s ఒక్కొక్క స్వరం సా అని ప్రాక్టీస్ చేసినటువంటి నాకు బాగా వినిపిస్తుంది. ఇంకా నాకు అప్పటి నుండి ఇప్పుడు వినిపిస్తుంది. ఈజ్ ఎ వెరీ గుడ్ సాధక లవర్ ఆఫ్ మ్యూజిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరి ఓం. మన ఆచార్యులను ఆశీర్వదించడానికి మారేట్పల్లి సిద్ధి వినాయక టెంపుల్ నుంచి అర్చకులు ఇచ్చేశారు. హరి ఓం.